సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ జూలైలో మల్టిపుల్ కంపెనీస్ అనేవి వాటి యొక్క Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అందులో భాగంగా ఈ సిరీస్లో మనం కొన్ని కీ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ Q1 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాము. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. దీని ద్వారా మీరు ఇదే పద్ధతి నేర్చుకొని మీకు నచ్చిన స్టాక్స్, మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కూడా అనలైజ్ చేసుకొని పోర్ట్ఫోలియోని క్లీనప్ చేసుకునే టైంలో ఈ అనాలిసిస్ పనికొస్తుందని మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఈ స్టాక్ మేము అనలైజ్ చేసే స్టాక్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అనాలిసిస్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మీరు ఓన్గా తీసుకోండి. సో ఇప్పుడు కీ స్టాక్ ఒక నిఫ్టీలో వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ స్టాక్ మనము అనలైజ్ చేద్దాం. సో ఆ స్టాక్ ఏంటో ఇప్పుడు మొదలు నేను చెప్తాను. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి అందరికీ తెలిసిన మంచి పేరున్న బ్రాండ్. సో అక్రాస్ ద కంట్రీ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్లో #1 బ్రాండ్. మనము చూసుకున్నా కానీ ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ 145 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, థర్డ్ లార్జెస్ట్ కంపెనీ. మనం రిలయన్స్ తర్వాత, టీసీఎస్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. సో ఇది ఇండియాలో 3 సిస్టమిక్ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్స్లో ఎస్బీఐ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నియర్లీ 15% మార్కెట్ షేర్ ఉంది దీనికి. ఇది అడ్వాన్సెస్లో 37 మార్కెట్ షేర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ఉంది. సో ఇది సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ ఎస్బీఐ ఇన్ ఇండియా. సో అందుకే చాలా ఇంపార్టెంట్ బ్యాంక్. దీని అనాలిసిస్ అనేది హోల్ బ్యాంకింగ్ సిస్టమ్ని కూడా అనలైజ్ చేయడానికి ఒక ప్రాక్సీ లాగా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ని వాడుకోవచ్చు. అట్లాగే మీరు చూసుకుంటే ఇక్కడ మనకి రీటైల్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సిది 40% షేర్ ఉంది. హోల్సేల్ బ్యాంకింగ్ ఒక 27%, ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే వాళ్ళు సెల్ చేస్తుంటారో 17% షేర్ ఉంది మేజర్గా. మీరు కీ రేషియోస్ తీసుకున్నా కానీ Q1లో క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా బాగుంది 19%. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉందో 3.47 ఉంది, విచ్ కెన్ బి ఇంప్రూవ్డ్. సో ఇది అండ్ గ్రాస్ ఎన్పిఏ మాత్రం బెటరే ఉంది, 1.33% ఉంది. సో ఇంకొకటి ఏంటంటే బ్రాంచ్ నెట్వర్క్ మనకు తెలుసు, ఇది అందరికీ తెలిసిన బ్యాంకే. సెమీ అర్బన్ ఏరియాలో 34% బ్రాంచెస్ ఉన్నాయి, మెట్రోలో 28% బ్రాంచెస్ ఉన్నాయి, అర్బన్లో 20% ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ ఎ కస్టమర్ బేస్ ఆఫ్ నియర్లీ 95 మిలియన్, అంటే దగ్గర ఒక 9.5 కోట్ల క్లయింట్స్ ఉన్నారు. ఒక 2 years బ్యాక్ 7 కోట్లు ఉండింది, ఇప్పుడు 9.5 కోట్లు ఉన్నారు. లోన్ బుక్ కూడా దగ్గర 25 లక్షల కోట్ల దాటింది. అండ్ డిపాజిట్స్ కూడా 25 లక్షల కోట్లు ఉన్నాయి దగ్గర. సో ఇది అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా హెచ్డిఎఫ్సికి మల్టిపుల్ కంట్రీస్లో సబ్సిడరీస్ ఉన్నాయి. వెదర్ బహ్రెయిన్లో కానీ, హాంకాంగ్, యూఏఈ, కెనియా మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాయి. అట్లాగే గిఫ్ట్ సిటీలో కూడా, గాంధీనగర్లో కూడా ఉంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ని కూడా తనలోనే అక్వైర్ చేసుకుంది, విచ్ ఈజ్ ఏ హోమ్ లోన్ బిజినెస్. అట్లాగే మనం చూసుకుంటే పేమెంట్స్ బిజినెస్లో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లో కూడా. సో ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ ప్రమోటర్స్ కూడా, ఒక ఇండివిజువల్ గ్రూప్ కాదు, మల్టిపుల్ చాలామంది ఉన్నారు. అండ్ రీసెంట్గా ఏంటంటే తన ఒక సబ్సిడరీ ఉంది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది ఎన్బిఎఫ్సి. అది మొన్నే లాస్ట్ మంతే లిస్ట్ కూడా అయింది. సో ఈ టైంలో దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ టైము హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అది ఎలా చేసిందో మనం చూద్దాము. మనం చూసుకుంటే స్టాక్ పిఈ వచ్చేసి 21 దగ్గర ఉంది, 22 దగ్గర. బుక్ వాల్యూ 680 ఉంది. సో ఫేస్ వాల్యూ 1 రూపీ దగ్గర నడుస్తూ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 14%, వెరీ డీసెంట్ ఉంది. అండ్ మనం లాస్ట్ 1 yearలో చూస్తే ఇప్పుడు లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆఫ్టర్ రిజల్ట్స్ మంచి ప్రైస్లో ట్రేడ్ అవుతోంది ఇది. అండ్ మనం చూసుకుంటే గుడ్ ప్రాఫిట్ గ్రోత్, నియర్లీ 21% CAGRతో ప్రాఫిట్ గ్రో అవుతోంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ లాస్ట్ 5 years. వండర్ఫుల్. సచ్ అ బిగ్ కంపెనీకి, సచ్ అ బిగ్ బ్యాంక్కి 21% CAGR అనేది వండర్ఫుల్. అట్లాగే హెల్దీ డివిడెండ్ కూడా ఇస్తూ ఉంది, 23.3%. సేల్స్ గ్రోత్ కూడా 16.4 ఓవర్ 10 years ఆఫ్ టైం, వండర్ఫుల్ సేల్స్ గ్రోత్. సో ఇది ఒకవైపు ప్రోస్. కాన్స్ తీసుకుంటే కంపెనీస్ ఒక 2.93 టైం బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ షుడ్ బి బెటర్. లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంది, పెరగాల. అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ వస్తే మాత్రం ఒక 27 లక్షల కోట్ల వరకు లయబిలిటీస్ ఉన్నాయి. సో ఇది సమ్ టాప్ లైన్, అంటే కొంచెం బర్డ్స్ ఐ వ్యూ అనమాట. ఇప్పుడు పియర్స్ కూడా చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కోటక్ కానీ, యాక్సిస్ కానీ, ఐడిబిఐ కానీ, ఇండస్ ఇండ్ అండ్ ఎస్ బ్యాంక్ ఇవి నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటికన్నా కూడా మార్కెట్ క్యాప్లో ఆబ్వియస్లీ
చెప్పినట్టు మూడో బిగ్గెస్ట్ కంపెనీ. ఇది దగ్గర దగ్గర 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది దీనికి. డివిడెండ్ yield కూడా 1.1% ఉంది. క్వార్టర్లీ సేల్స్ వేరియన్స్ కూడా ఉంది. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఒక 7.5% ఉంది. సో దెన్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ క్వార్టర్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల ఎలా స్టాక్ ప్రైస్ రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ క్వార్టర్ జూన్ 2025 క్వార్టర్లో చూసుకుంటే దగ్గర దగ్గర రెవెన్యూ వచ్చేసి 87,000 కోట్లు, 87,372 కోట్లు రెవెన్యూ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే మాత్రం నియర్లీ లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ కన్నా 5,000 కోట్లు 5,900 కోట్ల ఎక్కువ రెవెన్యూ వచ్చింది. ఇంట్రెస్ట్ కూడా హయ్యర్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఎక్స్పెన్సెస్ ఆబ్వియస్లీ పెరిగాయి. ఫైనాన్సింగ్ ప్రాఫిట్ డౌన్ ఉంది, అంటే ఆబ్వియస్లీ బ్యాంక్కి నెంబర్ నెగిటివే ఉంటుంది. సో ప్రాఫిట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన బ్యాంక్స్ చూడాల్సింది ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా. నెట్ ప్రాఫిట్ మోరాల్లెస్ సేమ్ ఉంది లాస్ట్ ఇయర్ కన్నా, బట్ ఎక్స్పెక్టేషన్ ఈ క్వార్టర్కి మాత్రం తక్కువ ఉంది ఇది. బట్ ఎక్స్పెక్టేషన్ వాజ్ వర్స్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి కేసులో ఎక్స్పెక్టేషన్ వర్స్ ఉండింది. ఆ ఎక్స్పెక్టేషన్ బీట్ చేస్తూ బెటర్గానే పర్ఫామ్ చేసింది. మనకి ఎర్నింగ్ పర్ షేర్ కూడా కొంచెం తగ్గిన, బట్ బికాజ్ మచ్ వర్స్ అనుకున్న చోట బాగానే ఉండింది. సో మనము ఈవెన్ ఇప్పటివరకు మనము చూసుకుంటే మిగిలిన నంబర్స్, సేల్స్ గ్రోత్ చూసుకున్నా కానీ చాలా హెల్తీగా ఉంది. లాస్ట్ 3 yearsలో 35% నంబర్స్ పెరిగాయి, సేల్స్ పెరిగింది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 23%, వెరీ గుడ్. 3 yearsలో కాంపౌండెడ్ గ్రోత్. స్టాక్ ప్రైజెస్ లాస్ట్ 1 yearలో డీసెంట్గా 22% ఇచ్చింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 14% ఇచ్చింది. ఫర్ సచ్ అ బిగ్ బెహమౌత్ ఏదైతే ఉందో దానికి ఆన్ ద హోల్ చూసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఈ క్వార్టర్లో వచ్చాయి. అందుకే అంటే ఇంకా మంచిగా వచ్చే అవకాశాలు ఉండే, బట్ ఇప్పుడున్నవి కూడా బాగానే ఉంది. అందుకే మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్టాక్ ప్రైస్ తీసుకున్నాం, ఎలా ఉంది చూసుకుంటే ప్రైస్ కూడా బాగా ఉంది. సో దీని లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసుకుంటే నియర్లీ ఇవాళ కూడా 0.47% పెరిగింది, 2,000 దాటింది మళ్ళీ. సో ఆన్ ద హోల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిటబిలిటీ కూడా బెటర్గా ఉంది, గ్రోత్ కూడా ఉంది. సో ఆన్ ద హోల్ తీసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్వార్టర్లో ఏం జరిగిందంటే 1:1 బోనస్ అనౌన్స్ చేశారు. సో ఎవరికైతే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి షేర్స్ ఉన్నాయో ఇంకొక 1 అడిషనల్గా షేర్స్ వస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక 5% డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారనమాట ఈ క్వార్టర్కి. ఆన్ ద హోల్ అనుకున్నంత కన్నా కూడా బెటర్గానే రిజల్ట్స్ వచ్చాయి. అందుకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పర్ఫామ్ చేసింది. మీరు కూడా మీ సొంతంగా అనలైజ్ చేసుకోండి, మీకు ఇది సూటబుల్ అవుతుంది లాంగ్ టర్మ్ కోసం అంటే మాత్రం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ లార్జ్ క్యాప్స్ ఆర్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆర్ రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్టాక్స్. మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి మీ అడ్వైజర్తో మాట్లాడి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సైనింగ్ ఆఫ్.